తెలుగుదేశ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేక పథకాలు ఉండేవని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి పేదలకు అన్యాయం చేస్తుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని 9, 10, 11 బూతులలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు అనేక పథకాలు ఉంటే వాటిని రద్దు చేసి పేదలకు అన్యాయం వైసీపీ ప్రభుత్వం చేసిందని, ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు తప్పు చేశామని చెప్తున్నారని అన్నారు. రంజాన్ తోఫా, క్రిస్మస్, సంక్రాంతి కానుకగా గత టీడీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ రద్దు చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్, చాన్బాషా, కరీముల్లా, రత్నం, గాయం రమణయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.
9, 10, 11 బూతుల్లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు జాన్ భాషణ గారు, సోదరులు ఇజ్రాయెల్ గారు, అలాగే మా పెంచురామయ్య గారు, గాయం రోణయ్య గారు, అలాగే మా మున్సిపల్ కౌన్సిలర్ కర్ముల గారు, అలాగే ఈ యొక్క బూత్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మధు రెడ్డి గారు, ఆయనకు కూడా యువత ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో ఇదేం కర్మ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల నుంచి స్పందన విపరీతంగా ఉందని మేము చెప్పాల్సిన అవసరం అందరికీ కూడా తెలుస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళిన ఆప్యాయంగా పలకరిస్తూ మేము చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టుకున్నాం, ఒకసారి అవకాశం అని చెప్పి మేమందరం కూడా నమ్మి జగన్ గారికి ఓట్లేసి మోసపోయినటువంటి బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. నిజంగా ఈ యొక్క బాధని రేపు ఎన్నికల్లో ఓటు రూపంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇది ఒక్కసారి చూడండి, ఇది పలావు పట్టీ కాదు, లేకపోతే నిత్యావసర వస్తువుల పట్టీ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారో అన్నీ కూడా ఈ యొక్క పట్టీలో రాసున్నాం. ఇంకా కొన్ని మర్చిపోయినాం, ఇంకా రాయాలని 5 పట్టీలు రాయాలి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఒకసారి సునీల్ చదువునాయన పైన నుంచే విన్నారు. దాంట్లో ఎక్కడ కూడా అబద్ధాలు మేమేమి రాసినవి కాదు. అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పొందినటువంటి పథకాలే తప్ప మేము కొత్తగా యాడ్ చేసిన పథకాలు ఏం లేవు. అట్లాగే ఈరోజు దాన్ని చెప్పిన విధంగా ఈరోజు తడిసిన ధాన్యాన్ని కొనేదానికి దిక్కుమొక్కు లేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని 5 రోజులు ఆ జిల్లాలో కూర్చొని రచ్చ చేసి కొంటారా కొనరా అని గట్టిగా వాళ్ళతో అధికారులతో కానీ, అలాగే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి, లేకపోతే మేము నేరుగా నీ ప్యాలెస్కే వస్తామని చెప్పి రేపు 12 ఒక ప్రోగ్రాం పెట్టినారు. భయపడి మొత్తం ధాన్యాన్ని అంతా కూడా చాలా వరకు వాళ్ళందరూ కూడా కొనుగోలు చేశారు. కానీ కొనుగోలు చేసి రేటు మాత్రం చెప్పరు, రైతులకి ఇంత ఇస్తామని చెప్పి మాత్రం చెప్పలేదు. ఎంత ఇస్తారో ఏం చేస్తారో రైతులు ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎస్సీ పథకాలు దాదాపు 27 పథకాలని రద్దు చేసినటువంటి మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ముస్లిం మైనార్టీల నోరు కొట్టినటువంటి మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నా. గతంలో ముస్లింలకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి షాదీ ముబారక్ సంబంధించినటువంటి డబ్బులు తెలుగుదేశం పార్టీలో ఇచ్చేటివి. అలాగే రంజాన్ పండుగప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. అలాగే క్రిస్టియన్స్కి ఆ రోజు క్రిస్మస్ కానుక ఇచ్చేవాడు. హిందువుకి సంక్రాంతి, అలాగే ముఖ్యంగా ముస్లిమ్స్కి ఎన్నో మైనారిటీలో ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడుగా దక్కుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇమాములకి, మౌజులకి కూడా జీతం అంటే గౌరవ వేతనం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే విదేశీ విద్యకు చాలామంది ముస్లిం విద్యార్థులకి విదేశీ విద్యకు అయినటువంటి డబ్బులు ఖర్చులు ఇచ్చినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇన్ని సంక్షేమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక్కసారి అవకాశం అని చెప్పి ప్రజలు నమ్మి మోసపోయినందుకు ఇప్పుడు చింతిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక్కసారి మేము చెప్పినటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా నెమరు వేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ పథకాలు అందినటువంటి పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి తెలియజేస్తూ, గూడూరు పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నా, మీ బిడ్డగా మీ ఇంటింటికి కూడా వస్తున్నా. మనం లోకల్ గూడూరులో పుట్టిన వాళ్ళం, గూడూరులో పెరిగిన వాళ్ళం. ఆలోచించండి, 24 గంటలు మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఓడినా గెలిచినా ఒకటే ప్రజల్లో తిరుగుతూ నేను అందుబాటులో ఉన్నాను. కాబట్టి ఆలోచించుకొని అప్పటికిప్పటికి తేడా ఆలోచించుకోండి. ఈ 4 సంవత్సరాల్లో ఈ గూడూరు పురపాలక సంఘంలో, ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. గతంలో మేము చేసినటువంటి పనులు తప్ప ఈరోజు వచ్చిన కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఏ ఒక్క పని కూడా, ఒక తట్ట మట్టి కూడా ఈ యొక్క నియోజకవర్గం లేదని తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు. రైతు రుణమాఫీ చేసాం తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 లోపల రైతు రుణమాఫీ చేసాం, రైతు రథాలు ఇచ్చాం, వరి కోతర యంత్రాలు ఇచ్చాం, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను ఇట్లా
డిప్లికేషన్ ఇచ్చాం, నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చాం, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం రైతులకి, అన్నీ బోర్లు ఇచ్చాం, జింకు రైతులకు సంబంధించి జింక్ ఇచ్చాం, జిప్సమ్ ఇచ్చాం, ఫ్లవ్ ఇచ్చాం, నోటావేటర్లు ఇచ్చాం, కల్టివేటర్లు ఇచ్చాం, పవర్ స్పేర్లు ఇచ్చాం, గిట్టుబాటు ధర ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. టీడీపీ హయాంలో ఎక్కువ మందిన CGF పాస్బుక్లు SC ST BCలు పొందడం వల్లనే ఎక్కువ రైతులకి ఈ పాస్బుక్లు రావడం వల్లనే ఈ రైతు భరోసా ఈ ప్రభుత్వం తగ్గలిగింది ఎక్కువ మందికి. అదొకటి. తడిచిన ధాన్యం కూడా కొన్నాం ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం. మహిళలకి పసుపు కుంకుమ 20,000 ఇచ్చాం, 0% రుణాలు ఇచ్చాం, సంఘబంధం ద్వారా సహకార బృందాల గ్రూపులకు 2 లక్షలు లోన్లు ఇచ్చాం, గొర్రెల లోన్లు ఇచ్చాం, బర్రెల లోన్లు ఇచ్చాం, అంగన్వాడీ లోన్లు ఇచ్చాం, చంద్రన్న పెళ్లికానికి ఇచ్చాం, ముస్లిం మహిళలకు, SC మహిళలకు ఇచ్చాం, BC మహిళలకు ఇచ్చాం, SC మహిళలకు ఇచ్చాం, OC మహిళలకు, కులాంతర వ్యవహారానికి 50,000 ఇచ్చాం. ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి 10% 10వ క్లాస్ చదివిన వాళ్ళకే ఇస్తానంటుంది కులాంతర వ్యవహారాలకి. ఇదొకటి. మహిళల పేరు మీద 7,50,000 టిట్కో ఇల్లు కట్టించాం. ఇంతవరకు అందరికీ అందించిన పరిస్థితి. యువతకు విదేశీ విద్య ఇచ్చాం. ఇప్పుడు లేదు. పాత వాటికి డబ్బులు కూడా కట్టకుండా ఆపేశారు. 1 సంవత్సరం కట్టి మిగతా వాళ్ళు పాపం అక్కడ డబ్బులు కట్టలేక విదేశాలను ఆగిపోయే పరిస్థితి ఉంది. మధ్యలోనే చదువు ఆగే పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, స్కాలర్షిప్ ఇవ్వం. వీటికి ఇప్పుడు ప్రభుత్వం పేర్లు మార్చింది. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి, స్కాలర్షిప్కి వాళ్ళ 9 నవరత్నాల్లో ఈ కూడా ఒకటి పేర్లు మార్చి పెట్టుకున్నారు. నిరుద్యోగ వృత్తి 2,000 ఇచ్చాం. ఇప్పుడు లేదు నిరుద్యోగ వృత్తి. చంద్రన్న బీమా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇచ్చాం. సహజమానం పొందితే 2 లక్షలు, ఇంటి పెద్ద చనిపోతే. ఇప్పుడు ఇంటి పెద్ద చచ్చిపోతే ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు, ఎవరికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. పేదవాడికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టాం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. LOC హాస్పిటల్లో పేషెంట్ ఉంటే డైరెక్ట్గా హాస్పిటల్ అకౌంట్లో పెట్టి అతనికి వైద్యం అందించే పరిస్థితి. ఇప్పుడు అది ఏమీ లేదు. పెన్షన్లు ఇచ్చాం. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, హిజ్రాలకు ఇచ్చాం, మత్స్యకారులకు ఇచ్చాం, చర్మ డప్పుకాలకు ఇచ్చాం. చాలా కారణాలు చెప్పి కరెంటు బిల్లు కోసమైనా ఇంకో కారణాల చేత ఇప్పుడు చాలామందికి తీసేసే పరిస్థితి. హిజ్రాలకు కూడా ఇస్తున్నట్టు పరిస్థితి లేదు. పేదవాళ్ళకి సొంత స్థలం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2,50,000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఒక ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవు. NTR ఆరోగ్యశ్రీ పేదలందరికీ అందేది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పాత డబ్బులు ఇవ్వట్లేదు అని వైద్యం చేయకుండా తరివేసే పరిస్థితి. వాళ్ళందరూ హాస్పిటల్కి బిల్లు ఇవ్వకుండా ఈ వైద్యం చేసి వాళ్ళకి తరివేస్తే మధ్యలో దారిలోనే చనిపోయే పరిస్థితి ఈరోజు నెలకొంది. SCలకు సబ్సిడీ లోన్లు ఇచ్చాం, ఇన్నోవా కార్లు ఇచ్చాం, 27 పథకాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 27 పథకాలు SCలకు తొలగించింది. ఇది ఎక్కువ గుర్తుంచుకోవాలా. SCలకు సబ్సిడీ లోన్లు ఇచ్చాం, BCలకు సబ్సిడీ లోన్ ఇచ్చాం, మత్స్యకారులకి TVS 50లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, ఐస్ బాక్సులు ఇచ్చాం, సైకిల్స్ ఇచ్చాం, పడవలు, బోట్లు ఇచ్చాం, వాషింగ్ మిషన్లు ఇచ్చాం, ఐరన్ బాక్సులు ఇచ్చాం, కరెంటు టోల్ కిట్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, అన్ని కులవృత్తులకు పనిముట్లు ఇచ్చాం. ఇప్పుడు ఇవేమి లేవు. ఇవి మాత్రమే కాకుండా వందలాది పథకాలు చేర్చలేక పొడుగైపోద్దని వదిలేసాం. అవి అందరికీ లబ్ధి పొందాలని చేస్తుంది. వాళ్ళ నవరత్నాల్లో మీ పేర్లు మార్చి కొన్ని మిగతా ఇన్నున్నాయి. ఇటువంటి సరాలు 10 వస్తాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని DNR కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయుట కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. గూడూరు రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ రోటరీ చేయుట కార్యక్రమం కింద ఎంపిక చేసిన పేదవారికి ప్రతి నెల 11వ తేదీ సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. క్లబ్ సభ్యులు దాతల సహకారంతో ఈ సంవత్సరం 70 సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు తాళ్ళూరు శ్రీనివాసులు, వాసుగౌడ్, బలరాం రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం రోటరీ చేయొద్దు అనే ప్రోగ్రాము జరుగుతుంది. దీనికి తాతగా సుకుమార్ రెడ్డి, కందాటి తులసమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కందాటి సుకుమార్ రెడ్డి గారు, ఆయన ఆడిటర్, ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన రోటరీలో కొత్త మెంబర్ అయినప్పటికీ మేము ప్రోగ్రాం అడిగిన వెంటనే నేను ఇస్తానని తెలియజేశారు. ఆయనకి రోటరీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే రోటరీలో సేవాభావం గల వ్యక్తులే రోటరీలో జాయిన్ అవుతారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు
కందాటి సుకుమార్ కూడా ఆ సేవాభావం గల వ్యక్తే కాబట్టి రోటరీలో జాయిన్ అవ్వటం, అడిగిన వెంటనే ప్రోగ్రామ్ అవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం రోటరీలో ప్రతి ఒక్కడు ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే రోటరీ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ సంవత్సరం రోటరీని దాదాపు ఒక 70 ప్రోగ్రాంలతో ముందుకు తీసుకెళ్ళిపోగలిగాను. అదేవిధంగా ప్రోగ్రాం చేయటం అంటే కూడా ఆషామాషి విషయం కాదు. దాతను పట్టుకొని ప్రతి నెల ప్రోగ్రామ్స్ చేయటం అంటే మామూలుగా అయితే ఏదో ప్రతి ఒక్కరికి పర్మనెంట్ దాతలు ఉంటారు ఏ క్లబ్కైనా కానీ మా క్లబ్లో ఏంటంటే మేము దాతను ప్రతి మంత్ వాళ్ళని స్పాన్సర్ని ఎదుర్కొని రోటరీలో మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రొటేరియన్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిస్థితిలో మొదలు పెట్టాల్సి వచ్చింది. ఎందువల్లంటే అప్పుడు కరోనా తీవ్రంగా విజృంభించిన టైం అది. ఫుల్ లాక్డౌన్గా ఉంది. జనాలు బయట వస్తే పోలీసులు తరిగి కొడుతున్నారు. ఆ టైంలో మేము ఈ ప్రోగ్రామ్ని ఆలోచించి క్రియేట్ చేసాం. ఎందువల్ల ఎవరి కోసం చేసామంటే నిరుపేదలు. ఆ నిరుపేదలు కూడా ఎలాంటి వారంటే రేషన్ కార్డు కూడా లేకుండా, ఒకవేళ రేషన్ కార్డులో పేరున్నా కూడా ఎలిజిబుల్ కాకుండా ఉన్నటువంటి 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఆ రోజు మేము ఈ ప్రోగ్రాం కోసం సెలెక్ట్ చేసాము. వాళ్ళకైతే ఏంటంటే ఏ ఆధారం లేదు కాబట్టి ఎవరు లేరు కాబట్టి గవర్నమెంట్ పథకాలు కూడా అందవు కాబట్టి అలాంటి వారు సహాయం చేస్తే మంచిదనే లెక్కలో ఆ రోజు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి క్రియేట్ చేసాం. దాన్ని 2-3 సంవత్సరాలుగా మా తర్వాత వచ్చిన పేషెంట్స్ కానీ అందరూ కానీ దీన్ని కొనసాగిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. దీన్ని లబ్ధిదారులందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి దాతగా కందాటి సుకుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున మనం ఈ రోటరీ ఇయర్లో 2022-23 సంవత్సరంలో కొత్తగా మనం దివ్యాంగ భరోసా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతకుముందు రోటరీ ఇయర్లో మనం రోటరీ చేయూత అనే ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. దాని కంటిన్యూటీలో భాగంగా మరి ఒక కార్యక్రమాన్ని దివ్యాంగుల కోసంగా ధనంజయ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఆ 2 ప్రోగ్రామ్స్ని మనం ప్రతి నెల నిరాటంకంగా దాదాపుగా రొటేరియన్స్ సహకారంతో, ఓన్లీ రొటేరియన్స్, నాన్ రొటేరియన్స్ అంటే ఇంచుమించు ఏది లేదనుకుంటున్నాం, రొటేరియన్స్ సహకారంతో మా క్లబ్ ప్రెసిడెంట్ మోటివేషన్తో దాన్ని ఆటోమేటిక్గా 2 ప్రోగ్రాంలు దిగ్విజయంగా మనం 9వ తేదీ 27వ తేదీ 2 ప్రోగ్రామ్స్ మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఏంటంటే పెద్దలు ఎలసిరి గోపాలరెడ్డి గారు ఆయన సూచన మేరకు ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్ ఒకటి ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని ఒక కోరిక మేరకు మన పాస్ట్ ప్రెసిడెంట్ తాళూరు శ్రీనివాసులు పీరియడ్లో ఒక ప్రోగ్రాం, అదేవిధంగా దానికి సమానంగా ఇంకో ప్రోగ్రాం దివ్యాంగ భరోసా అనే ప్రోగ్రాం ధనంజయ రెడ్డి మనం డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీడ్ ఎవరైతే ఉన్నదో ఆ ప్రభుత్వ పరంగా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేడ్ చేసి వాళ్ళు చక్కగా వాళ్ళ విధి విధానాల్లో ఎవరైతే మనకు బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల పలసరుకులు వాళ్ళకి ఒక నెల సరిపడా పలసరుకులు మనం క్లబ్ తరఫున రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున ఇస్తున్నాం. దీంట్లో చొరవ ఏంటంటే ప్రెసిడెంట్ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం 2 కార్యక్రమాలు చేయడం అనేది ఒక నెలలో చిన్న విషయం కాదు. అది ఇప్పుడు ప్రతి నెల ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి వచ్చిన తర్వాత క్లబ్ ఒక హై స్థాయి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే 3160లోనే ఒక ప్రథమ స్థానాన్ని మనం ఆక్యుపై చేయగలిగాం. అదేవిధంగా కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ కూడా రావడం జరిగింది మనకి మా క్లబ్కి. అదంతా క్రెడిట్ గోస్ టు ధనంజయ రెడ్డి. అండ్ ద సేమ్ టైం సీనియర్ రొటేరియన్స్ వారి సహకారం, దాతల సహకారంతో ఇదంతా సఫలీకృతం కావడం జరిగింది. వారందరూ కూడా క్లబ్ తరఫున దాతలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ప్రతి నెల నిరాటంకంగా వాళ్ళు ఇస్తున్న కొలతే మనం ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. సో వాళ్ళందరూ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మే నెల 1వ తేదీ నుంచి గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజు బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలు పండ్లతో స్వామివారికి ఏకాంత సేవ పుష్పయాగం అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
धारणते महित्वमन्वस्नुवन्ति उभेके वित्तना ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.